వెల్కమ్ టు రాజుగారి ఫుడ్ ఛానల్. టుడే స్పెషల్ 1 kg చికెన్ బిర్యానీ. మామూలుగా బిర్యానీ అంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ చేయాలంటే ఎంతో టైం పడుతుంది. ఎందుకులే చికెన్ తెచ్చుకొని కర్రీ చేసుకుందాం, అలా బగారన్నం చేసుకొని చికెన్ కర్రీ చేసుకుందాం అనుకుంటారు. కానీ ఈ చికెన్ బిర్యానీ అలా కాదు, చాలా అంటే చాలా ఈజీ. ఎప్పుడు బిర్యానీ చేయని వారు కూడా ఈ ప్రాసెస్తో చాలా ఈజీగా టేస్టీగా బిర్యానీ చేసుకోవచ్చు. మనం ఇంట్లోనే రెస్టారెంట్ కన్నా టేస్ట్గా ఉంటుంది. చాలా ఈజీగా తొందరగా కుక్ అవుతుంది, ఎక్కువ టైం కూడా తీసుకోదు. ఓకే, మొదలు పెడదాం. మరి ఇంకా లేట్ ఎందుకు, ముందుగా 1 kg చికెన్ తీసుకొని శుభ్రం కడుక్కొని పక్కన పెట్టుకోండి. చికెన్ పీస్ని బట్టి కొంచెం పెద్దగా ఈ మాదిరి సరిపోతుంది, ఈ సైజు కట్ చేసుకుని సరిపోతుంది. మీడియం సైజు లెమన్ అయితే ఫుల్ తీసుకోండి, పెద్దగా ఉంటే ఆఫ్ చెక్కేయండి. నేను మాత్రం మీడియం సైజు లెమన్ తీసుకున్నాను, అందుకే ఫుల్గా లెమన్ అంతా పిండేశాను. పిండిన తర్వాత నిదానంగా మొత్తం పీస్కి అంతా పట్టేటట్టు కలపండి. కారము 1 స్పూను, స్పూను జీలకర్ర పొడి, వేయించిన జీలకర్ర పొడి మాత్రమే వేయండి. జీలకర్ర పొడి మనకి ఎక్కువ అవసరం లేదు. తర్వాత వేయించిన ధనియాల పొడి, కొంచెం అంతా గరం మసాలా వేసిన తర్వాత మొత్తం ఒకసారి మ్యాగ్నేట్ చేసుకుందాం. మంచి నీట్గా మొత్తం పీస్ అంతా కలిసేటట్టు మ్యాగ్నేట్ చేసి పెట్టుకుందాం. కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మొత్తం చాలాసేపు ఇట్లా మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 200 grams పెరుగు కొంచెం పుల్ల దొరికితే బెటరు, మరీ పులుపు కాదు, లైట్గా మీడియంగా ఉండాలి. పుల్లటి పెరుగు, పుదీనా, కొత్తిమీర వేసి మరి ఒకసారి మ్యాగ్నేట్ చేసుకుందాం. మొత్తం ముక్క అంతా పీస్ అంతా పట్టేటట్టు మొత్తం మ్యాగ్నేట్ చేసుకొని నేను అల్లం పేస్ట్ వేయటం మర్చిపోయానండి, ఇప్పుడు వేస్తున్నాను. ఫస్ట్ స్టార్టింగ్లోనే వేసుకోవాలి కానీ మర్చిపోయాను, మీరు మటుకు స్టార్టింగ్లో వేసుకోండి. అల్లం పేస్ట్ వేసుకొని ఇప్పుడు ఇవే మా బిర్యానీ ఐటమ్స్: రాతి పువ్వు, చెక్క, సాజీరా, జాపత్రి, యాలక్కాయ, జాజికాయ, లవంగ, స్టార్ పువ్వు, కొన్ని మిరియాలు ఎక్కువ అవసరం లేదు. ఇలా పెనం పెట్టుకొని లైట్ ఫ్లేమ్లోనే కొంచెం వేయించుకోవాలి. మంచి స్మెల్ వచ్చేదాకా, మంచి సువాసన వచ్చేదాకా అన్నీ వేసుకొని వేయించుకుందాం. కొంచెం లైట్గా వేగిన తర్వాత తీసి చల్లారించి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నేను ఆనియన్స్ కట్ చేసుకొని, మినిమం ఆనియన్స్ ఒక 4 పెద్ద ఆనియన్స్ని స్లైస్గా కట్ చేసుకొని వేసుకోండి. ఆనియన్స్ కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఆనియన్స్ దగ్గర కక్కుర్తి పడద్దు. మీకు వీలున్నంత మటుకి కొంచెం ఎక్కువనే వేసుకోండి. ఆనియన్స్ మంచిగా కలుపుతూ కొంచెం అంతా సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇట్లా మధ్యలో కలుపుకుంటా అడుగంటనివ్వకుండా, మాడిపోకుండా ఆనియన్స్ని ఫ్రై చేస్తూ కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై అవనివ్వండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇలా ఆ మాదిరిగా ఫ్రై అవుతుంటే ఆనియన్స్ని ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా, వేయించి పెట్టుకుని దాన్ని రోట్లో వేసుకొని మెత్తగా నూరి పెట్టుకొని పక్కన. ఇప్పుడు మ్యాగ్నేట్ చేసి ఉంచిన చికెన్ని ఇప్పుడు డైరెక్ట్గా ఇలా వేసేసుకుందాం. కనీసము ఒక 3 hours చికెన్ని మ్యాగ్నేట్ చేసుకుంటే పీస్కి అన్ని ఉప్పు, కారం, మసాలాలు అన్నీ బాగా పట్టి ఉంటాయి. ఇప్పుడు ఎమ్మటనే మన బిర్యానీ మసాలా ఉంది కదా, ఆ పొడిని ఇప్పుడు ఈ స్టేజ్లో చికెన్ వేసిన ఎమ్మటనే ఈ స్టేజ్లోనే ఆ బిర్యానీ మసాలా అనేది వేయాలి. నిజంగా మీరు నన్ను నమ్మండి, ఈ మసాలా ఈ స్టేజ్లో వేసిన తర్వాత చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఆ వాసనకే కడుపు నిండిపోద్ది. వాళ్ళకి అంత మంచిగా స్మెల్ వస్తుంది. రియలీ ప్రామిస్. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. స్మెల్ ఒకటి వచ్చి టేస్ట్ రాదనుకోమాకండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోనే ఈ ప్రాసెస్ కుకింగ్ మటుకి మీడియం ఫ్లేమ్లోనే ఉడికిస్తుండాలి, అడగంటనేవద్దు. మీడియం ఫ్లేమ్లోనే పీస్ మొత్తం మంచి కుక్ అవుతుంది. నిదానంగా అంతా కుక్ అవుతుంటుంది. మూత పెట్టుకొని మధ్యన
కొంతమందికి హై ఫ్లేమ్లో పెట్టే అలవాటు ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో మంట హై ఫ్లేమ్లో పెట్టొద్దు. మీడియంలోనే ఇది కుక్కర్. హై ఫ్లేమ్లో పెడితే ఏమైందంటే మనం ఆ గ్రేవీ అంతా ఇనికిపోతుంటుంది అన్నమాట. చూశారు కదా, మీడియం ఫ్లేమ్లో అలా ఉడుకుతుంటేనే మనం బిర్యానీకి మంచిగా అన్నీ ఉప్పు కారము అంతా మసాలాలన్నీ పడతాయి అన్నమాట. ఈ స్టేజ్లో ఇట్లా నిదానంగా అది కుక్ అవుతూనే ఉండాలి. మీకు మందపాటి గిన్నె ఉంటే కనుక మీరు పొద్దాకలు కలపడం అవసరం లేదు. ఆ ఫ్లేమ్లో ఉడుకుతూనే ఉంటుంది. మీరు తక్కిన ప్రాసెస్ రెడీ చేసుకోవచ్చు. కొంచెం పలసకున్న గిన్నెలు అయితేనే మధ్య మధ్యన కలుపుకుంటా రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే మందంగా ఉంటే మీకు బిర్యానీ గిన్నెలు దొరికితే నో ప్రాబ్లం. 1 or 2 times మధ్య మధ్యన కలుపుకుంటే సరిపోతుంది తప్ప ఎప్పుడు ఎక్కువసేపు కలపండి. ఎక్కువ ఫ్రై అవనేవి కానీ గ్రేవీగా ఉంచండి. తెలిసిపోతుంది రెడీ అయిందా కాలేదా. ఆయిల్ అంతా సపరేట్గా అయిపోతుంటుంది. మనకు ఆటోమేటిక్గా లెగ్ పీస్కి బోను కన్ను అనేది ఊడిపోతున్నట్టు ఉంటుంది. అందుకోసమే చూసుకొని ఫ్రై చేయండి. ఎక్కువ ఫ్రై అవసరం లేదు. లెగ్ పీస్ నుంచి మీట్ సపరేట్ అవుతే సరిపోతుంది. లైట్గా సపరేట్ అవుతుంది అనుకుంటే సరిపోతుంది. ఇప్పుడు క్యాప్ పెట్టేసుకొని మనం రైస్ ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా వాటర్ ఎంత కావాలో అంత క్వాంటిటీ వాటర్ పోసుకొని కేజీ చికెన్కి ఎగ్జాక్ట్లీ కేజీ రైస్ పడుతుంది. వాటర్లో 1 స్పూను ఆయిల్ పోసుకొని, ఆయిల్ కూడా పోస్తే ఏంటంటే రైసు వీడి మంచి పొడిగా ఆడుతాయి అన్నమాట. చెక్క, లవంగ, యాలక్కాయ, స్టార్ పువ్వు, సాజీరా, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ వేస్తే రైస్కి మంచి ఫ్లేవర్ని ఇస్తాయి. సాల్ట్ కూడా వాటర్ని టేస్ట్ చేయండి. సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి వాటరు సాల్ట్గా ఉంటేనే ఉప్పుగా అనిపిస్తేనే బాగుంటుంది. ఈ స్టేజ్లో ఒకసారి సాల్ట్ని చెక్ చేసుకొని అంటే బాయిల్ అవుతున్నప్పుడు ఒకసారి బాగా బాయిల్ అవ్వాలి వాటర్ ఎప్పుడైనా. అప్పుడు రైస్ వేసుకుంటే సరిపోతుంది. రైస్ వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోండి. ఎక్కువ పద్దాకలు కలపమాకండి. 1 or 2 times కలిపితే సరిపోతుంది. లేకపోతే ఇరిగిపోతాయి. రైస్ అంతా ఇరిగిపోతాయి. కలిపేటప్పుడు ఆగమైపోతాయి. స్టార్టింగ్లోనే కలుపుకోండి. రైస్ 80% కుక్ అయితే సరిపోతుంది. 80% కుక్ అయితే సరిపోతుంది. ఈ స్టేజ్లో ఒకసారి రైస్ని చెక్ చేసుకొని సాల్ట్ ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు రైస్ని దింపేసి వేరే దాంట్లో సిప్ చేసుకొని చికెన్ చూసా ఇంకా కుక్ అవుతూనే ఉన్నది. అలా కుక్ అవుతున్నప్పుడు రైస్ని ఇలా ఉండాలి, పొడిగా రైసు. ఇప్పుడు ఇంకా ముహూర్తం టైం అయింది. ఏందబ్బా ముహూర్తం అంటున్నారా? అదే కదండి, ఇప్పుడు బిర్యానీ కావాలంటే మరి రైసు చికెన్లో వేసుకోవాలి కదా. అందుకు రైస్ని చికెన్ అంతా స్ప్రెడ్ అయ్యేటట్టు మొత్తం వేసేయండి. ఇప్పుడు వేసిన తర్వాత నెయ్యి ఒక 50 గ్రాములు మీరు తినగలుగుంటే నెయ్యి ఒక 50 గ్రాములు నెయ్యి వేసుకుంటే మంచి స్మెల్ ఉంటుంది. తర్వాత కుంకుమ పువ్వు వేడి వాటర్లో వేసుకొని ఇలా కుంకుమ పువ్వు వేసి కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దమ్ పెట్టుకుందాం. దమ్ అంటే పెద్ద దాని చుట్టూరు గోధుమ పిండి, మైదా పిండి, ఆ పిండి ఇది ఏం పెట్టిన అవసరం లేదు. దాని మీద ప్లేట్ పెట్టి వెయిట్ పెట్టుకుంటే సరిపోతుంది. ఏదన్నా చిన్న రోల్ లాంటివి కానీ మీ కాడ ఏదన్నా వాటర్ పోసి దాని మీద వెతుగా అని పెట్టుకుంటే సరిపోతుంది. ఈ నా బిర్యానీ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.